హైవేర్స్ మొన్న అదానీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ 1750 కోట్లు ఇచ్చాడు. బ్యాలెన్స్ వచ్చేసి 2030 కోట్లు, 2029 కోట్లు, 2050 కోట్లు. అందులో ఏపీకి 1750 కోట్లు ఇచ్చాడు. ఆ బ్యాలెన్స్ ఉన్న 300 కోట్లు ఉన్నాయి కదా, జమ్మూ అండ్ కాశ్మీరు, తమిళనాడు, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు సర్దాడు అని అమెరికా ఫెడరల్ కోర్టులో ఒక అభియోగం, కేసు నమోదైంది. ఎంత అండి అమౌంట్? అది 2050 కోట్లు, అంతేనా? మార్కెట్లో అదానీ కంపెనీకి సంబంధించిన షేర్లు కూలితే వాటి వాల్యూ లెక్కేస్తే 2 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. 2 లక్షల కోట్లు అవుట్. మార్కెట్లో చూస్తే ఓవరాల్గా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మొత్తం చెక్ చేస్తే ఓవరాల్గా అన్ని కలగలిపి ఆ 2 లక్షల రిమైనింగ్ కలిగితే 5 లక్షల కోట్లు అవుట్. అంటే చూడండి, ఒక చిన్న స్టేట్మెంట్ లేదా ఒక చిన్న ఫ్రాడ్, దానివల్ల జరిగే నష్టం ఊహించలేం. అట్ ది సేమ్ టైం ఓ చిన్న మాట అండ్ ఒక చిన్న జరిగిన మంచి పని, అది కూడా ఒక్కసారిగా ఎఫెక్ట్ గట్టిగా ఉండేది. పుష్ప 2 ఓ రకంగా భారతీయ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు నమోదు చేయడానికి రెడీ అవుతా ఉంది. 12,000 స్క్రీన్స్, దాదాపు కన్నీ విని ఎగిన రీతిలో టికెట్ రేట్లు పెంచారు. ఆయన అడ్వాన్స్ బుకింగ్లు అవుతున్నాయి. ఎక్కువగా ఎవరికి ఇచ్చారు ఏంటంటే పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళకి ఇచ్చున్నారు. వీళ్ళది మొన్న ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ చేసరికి మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 5,122 కోట్లు ఉంది వాళ్ళు. నిన్న పుష్ప 2కి సంబంధించేసి మొత్తం టికెట్స్ రిలీజ్ అవటం, మొత్తం అడ్వాన్స్ బుకింగ్లు అవుతున్న మూమెంట్లో పీవీఆర్ ఐనాక్స్కి సంబంధించి ఓ రేంజ్లో కొనేశారు. సో ఒక్కసారి పీవీఆర్ ఐనాక్స్ షేరు పెరిగింది. దెన్ నేను ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందని చూస్తే 5,548 కోట్లు దాదాపు కనిపించింది. అంటే ఎంతండి? దగ్గర 426 కోట్లు పెరిగింది. జస్ట్ అంతా కొద్ది క్షణాలు, అంతే, కొద్ది నిమిషాలు వేసుకోండి. అంటే పుష్ప 2 ఈ పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లకు సంబంధించి ఎక్కువ ఇస్తున్నారు, మీకు బ్రహ్మాండంగా థియేటర్కి సంబంధించి ప్రాఫిట్లు వస్తాయి, కలెక్షన్స్ వస్తాయి, పాప్కార్న్లు తినేస్తారు అని చెప్పేసి పెట్టుబడులు పెట్టేశారు. ఒకనొక మూమెంట్లో సరైన సినిమా లేక పీవీఆర్ ఐనాక్స్ షేర్లు పడిపోతుంది. ఇదిగో మరలా పుష్ప 2తో ఊపు అందుకుంటా ఉంది. సో విషయం ఏంటి? స్టార్టింగ్ చెప్పాను కదా, ఒక చెడు అయినా ఒక మంచి అయినా వాటి ఎఫెక్ట్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనమాట. సుకుమార్ చెప్తాడు కదా నాన్నకు ప్రేమతో సినిమాలో, ఎక్కడో జరిగేది ఇంకో చోట ఎఫెక్ట్ చూపించదు అన్నట్టు. ఎగ్జాక్ట్గా అదే. సో అందుకే నేనేమంటానంటే ఆల్వేస్ బెస్ట్ ఇద్దాం, పాజిటివ్గా ఉందాం.